ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజ్లాగా ఒక తొత్తులాగా మారింది అంటే వాళ్ళకి అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ దేంట్లోనో చెప్పాలిగా. ఇక్కడున్న పథకాలు బీజేపీవే, ఇక్కడున్న ఆలోచన వీటికి అమలు జరుగుతున్న బీజేపీవే. బీజేపీది ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదైపోయారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వీ కెన్ సజెస్ట్, వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అపాన్ ఇట్, కన్విన్స్ చేయడానికి చేయొచ్చు. అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఫస్టే రాశాము. జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడము, వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము, దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడము, అలాగే ల్యాండ్ సర్ప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని పూల్ చేయడము, ఫండ్స్ పూల్ చేయడము, డెట్ తగ్గించుకోవడము, ఇవి చేసి నిలపండి. ఎందుకంటే ఇది ఎమోషనల్కి సంబంధించి, సెంటిమెంట్కి సంబంధించింది. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు, ఎప్పటికప్పుడు జరుగుతోంది. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? అక్కడ కాదు, కానీ ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు. ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి మెన్షన్ చేశారు. మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నామా? స్టేట్ ఏం చేయాలి దీంట్లో? పోరాటం అనేది ఏంటి? దానికి నిర్వచనము, ఆ స్వరూపం ఎట్లుండాలో చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు. అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? ప్రయత్న లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా? పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ దానికే వాల్యూ ఉంటుంది. పొలిటికల్ పార్టీగా ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్, అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా. వద్దని చెప్తున్నాము, దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చో కూడా అడ్వైజులు ఇచ్చాము, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే నిన్ననో ఎప్పుడో చూశాను గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన 600 కోట్లు మిగిలిన 3 పోర్టు డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే 13,000 కోట్లు 14,000 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. మచిలీపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట 3 పోర్ట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో 3,000 కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. ఎక్కడికి పోలా. ఒకటి. సెకండ్ థింగ్, దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్. 33 ఇయర్స్ అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా 33 ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది. ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సెంటేజ్ ఉంది, 2%, 1.5%, 2% ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది. ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే, మోర్ బెర్త్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే, రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది. ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది. అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూపు, దానికి ఉన్న వాటేమంటారు ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది, ఈ 2% ఇది వచ్చేది పెరుగుతుంది, స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది. ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది? ఆమె టక్కున ఒక మాట అనేసి 600 కోట్లకు 70,000 కోట్లు అమ్మేసే ఇది చేశారంటే దానికి తలాతోక ఉండే ఆర్గ్యుమెంట్ అనేది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది. మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది, మొదలుపెట్టింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లా. అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లా. మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అక్కడ ఎందుకు మాట్లాడాల? అక్కడ ఎందుకు పోరాటం చేయలే? ఇక్కడికి వచ్చి రాగానే నేరుగా బీజేపీ ఇది అంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళకి అన్యాయం జరిగింది, ఉదయం గుండెలు మండిపోతున్నాయని ఎందుకన్నారు? అజెండా క్లియర్గా కనపడట్లేదా? ఇది ఆమె అనుకున్నది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్ష్యం 2-3 ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైనా ఉంటే మొత్తం గొంపగుత్తుగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ, క్రిస్టియన్ మైనారిటీస్ కానీ
ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, ఎస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడేటట్టు దాన్ని చూడాలి. ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు. అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు, అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు. అంతకుమించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి కొంచెం వాళ్ళు తీసుకోకపోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది. సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం, దుష్ప్రచారం రాదా ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారిది. అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు, అంతకుమించి దీనికి వేరే ఇది లేదు. అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోడు. చంద్రబాబు అనుకుంటాడు, ఎందుకంటే తను ఎప్పుడు బాధ్యతతో అధికారం లెక్క రాల. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే 2075లో ఏం చేస్తానో చెప్తాడు. తను ఉండేది ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే 50, 75 పెంచుకుంటూ పోతాడు. కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం, మన రాజ్యాంగం ప్రకారం, మన ఎన్నికల వ్యవస్థలో 5 ఏళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం. ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు 19 ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణేతలు, ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు. మనకున్న కాల పరిమితి 5 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి, మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి. ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి. 19కి ముందు హోప్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్లో క్వశ్చన్ మీరు గమనించారు. ఏమడిగాడు ఆయన? అడిగినవి రాజ్దీప్ సర్దేశాయ్ ఏమడిగాడు? వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇదే గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే? ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట, ఐ ఫీల్ సో హ్యాపీ, ఈ 4.5 ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించగలిగినందుకు, వాళ్ళని టచ్ చేయగలిగినందుకు, పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే 10 సెన్స్లో అంటూ, ఇఫటాల్ ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను. ఎవరు అనగలరు? అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికి 75 ఏళ్ళకు కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుకోవాలా, దాని కోడు పక్కన పట్టుకునైనా పైకి ఎట్ట పాకాలా, ఎవరి భుజాల మీద ఎక్కాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట. ఈ రోజుకి ఈ రోజు అయినా అంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఒక్కరోజులో నేను ఏం చేయగలిగాను, ఈ 4.5 ఏళ్ళు 24/7 నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది. అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఓ తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు. దానికి ఓ చిల్లర ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఏదో లాగాలని చూస్తే వాళ్ళు దాంతో సంతోషిస్తే ఏం చేయలేము. అలా కాకుండా ఈయన నిజానికి మీరు చెప్పండి, ఇప్పుడు కాదు నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నన్ను ఎవరు దించలేరు అని అంటే అది కరెక్టా? డెమోక్రసీలో చెల్లుతుంది ఆ మాట? అంటే అది ఎవరైనా హర్షిస్తారా? ఇది వినయంతో, వినమ్రతతో ప్రజలకు పట్టం, ప్రజలే నిర్ణేతలని గుర్తించిన ఒక మంచి నాయకుడు, ఒక స్టేట్స్మెన్ మాత్రమే మాట్లాడగలిగిన మాట నిన్న ఆయన అన్నాడు. ఆ మొత్తం మాట చూస్తే అదే ధ్వనిస్తోంది. అట్ట కాక ఇంకో రకంగా ఏదన్నా ధ్వనిస్తే వాళ్ళు నేననేది వాళ్ళ చిల్లరతనం అన్నా ఉంటుంది, లేకపోతే భ్రమలో వాళ్ళు 2 రోజులు మాకు ఏదో మంచి రోజులు ఉన్నాయని అనుకోవడానికి ఉపయోగపడుతుంది. అని వాస్తవం అయితే ఇది. సంబంధించినంత వరకు ఏదైతే అవుట్ రీచ్ చేసినప్పుడు ప్రజలకు చేసినవన్నీ ఇవి చేశాము, దీనివల్ల ఈ ప్రయోజనాలు కలిగినాయని చెప్పేది అందరూ చేసేదే. అయితే మేమేమి చంద్రబాబు నాయుడు లాగా దావోస్ పోయి ఊరగాయ పప్పు లేదా ఏదో తోటకూర పప్పు బిర్యానీలు పెట్టి ఎవడెవడిని నుంచి తీసుకుపోయి మా ఈ కల్చర్ అంటే ఇదని చెప్పి అట్లా చేయలే కదా ఆయన. ఎడ్యుకేషన్లో ఫార్ రీచింగ్ రిఫార్మ్స్ ఏవైతే